గారే అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వలేము అని చెప్పడంతో ఇంకాస్త వాళ్ళు నిరాశతో ఉన్నారు కాబట్టి, సరే ప్రతిపక్షంగా మీరేమైనా వాళ్ళకి మద్దతు ఇవ్వదలుచుకున్నారా? ముందుగా మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకు యూయూ టీవీ చూసినటువంటి వీక్షకులు ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులందరికీ ఉద్యోగాలు, చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలనే ఒక లక్ష్యంతో, ఆ ఉద్యోగాలందరూ కూడా స్థానికులకే చెందాలనే ఒక లక్ష్యంతో ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను కూడా వారు పునఃసమీక్ష చేయించి ఆర్డర్ తీసుకొచ్చి లోకల్కి సంబంధించినటువంటి అన్ఎంప్లాయ్మెంట్కే 95% కోటా వచ్చే విధంగా, గతంలో ఏ రాష్ట్రంలో లేదు, ఎక్కడ లేని విధంగా 95% స్థానికులకే చెందే విధంగా వారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకురావడం, దానికి బీజేపీ పార్టీ సహకరించకపోగా చాలా లేటుగా 2018 దాకా ఆ ఆర్డర్ తీసుకురావడానికి ప్రభుత్వానికి పట్టడం జరిగింది. ఆ జోనల్ వ్యవస్థను పునర్సమీక్ష చేయడం, పునర్వ్యవస్థీకరించడం జరిగింది. ఆ తర్వాత ఈ వివిధ నోటిఫికేషన్ల ద్వారా దాదాపుగా 1,60,000 ఉద్యోగాలను మేము రిక్రూట్ చేయడం జరిగింది. ఒక 11,000 ఉద్యోగాలను మేము రెగ్యులరైజ్ చేయడం జరిగింది. మిగతా ఒక 42,000 ఉద్యోగాలను వేరియస్ స్టేజ్లో పెండింగ్లో ఉండే మేము మా గవర్నమెంట్ పోయేనాడికి. ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను రెచ్చగొట్టి వారితోటి పబ్బం గడుపుకునే విధంగా వారి మైలేజ్ తీసుకొని అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వారు ప్రకటించడం, నిరుద్యోగులందరూ కూడా నిజమే అని నమ్మి, ఎందుకంటే రాహుల్ గాంధీ గారే స్వయంగా వచ్చి అశోక్ నగర్లో కూడా వారు పార్టిసిపేట్ చేసి ఎలక్షన్ క్యాంపెయిన్లో అంతకుముందు నిరుద్యోగులకు మద్దతుగా వచ్చి వారు, నేను వచ్చిన తర్వాత మీకు నిరుద్యోగులందరికీ మేము ఇస్తాం 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో అని చెప్పేసి వారు ప్రకటించడం, వారి మేనిఫెస్టోలో యూత్ డిక్లరేషన్ కింద పేజీ నెంబర్ 9, పేజీ నెంబర్ 10లో వారు ఈ అంశాన్ని మెన్షన్ చేయడం జరిగింది. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామని చెప్పేసి వారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తాం, జూన్ 2 నాటికి ఉద్యోగాల ఖాళీలు ఏవైతున్నాయో అవి గుర్తిస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, సెప్టెంబర్ 17 లోపు వాటిని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి నియామకాలు పూర్తి చేస్తామని చెప్పేసి వారు చెప్పడం. అదేవిధంగా నిరుద్యోగులు వచ్చే విధంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ భృతి చెల్లింపు, ప్రత్యేక చట్టంతో SC ST ప్రక్షాళన చేసి UPPSC తరహా పునరుద్ధరణ చేస్తాం TSPSC అని వారు ఏం చేశారంటే పేరు మాత్రం TSPSC ఉండేదాన్ని TGPSC అని పెట్టి మార్పు చేసారు. దాని ప్రక్షాళన అని మనం భావించాలి. అంతే, ఒక పేరులో ఒక అక్షరాన్ని మార్చి TS బదులు TG చేసారు, అది ప్రక్షాళన అని మనం భావించాలి అంతే. ఇప్పుడు చైర్మన్ కూడా మార్చినట్టున్నారు కదా, చైర్మన్ అంటే చైర్మన్ టర్మ్ అయిపోయిన తర్వాత ఇవాళ అగ్రికల్చర్ యూనివర్సిటీ పేపర్ నిన్న మొన్న లీక్ అయింది, అది కూడా చెప్తాం. కానీ ఇప్పుడు ఆడదాకా పోక ముందుకు ఉద్యోగులకు అదేవిధంగా 10 లక్షలు వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పడం, అదేవిధంగా ఇలా ఫీజు రియంబర్స్మెంట్ EWS కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పడం, విదేశీ విద్యకు 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం, ఇట్లా పోతే IITలు ఏర్పాటు చేస్తామని చెప్పడం, ఇంకా 4 IITలు ఏర్పాటు చేస్తాం, 18 సంవత్సరాల పైబడిన చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేస్తామని చెప్పడం, ఇలా ప్రతి వర్గాన్ని స్కాలర్షిప్లు పెంచుతాం, ఫీజు రియంబర్స్మెంట్ పెంచుతాం, యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నటువంటి రీసెర్చ్ స్కాలర్స్కి అందరికీ కూడా 10,000 రూపాయలు ప్రతి నెల ఫెలోషిప్ చెల్లిస్తామని చెప్పడం, ఇవన్నీ చెప్పి నిరుద్యోగులను మభ్యపెట్టి వారితో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రతి వర్గాన్ని, ప్రతి నిరుద్యోగిని, ఉద్యోగులను అందరూ కూడా, రిటైర్మెంట్ అయిన ఉద్యోగులను వారి పెన్షన్లు ఇవ్వకపోవడం, రిటైర్మెంట్ అవుతున్నప్పుడు కూడా వారి పెన్షన్లు కానీ వారికి చెందినటువంటి గ్రాట్యుటీ వారి అయితే లబ్ధి అవుతుందో అదైతే వారికి ఇవ్వకపోవడం, పెన్షన్లు కూడా ఇవ్వకపోవడం, ఈ రకంగా ప్రతి వర్గాన్ని ఇలా ఉద్యోగులను కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు, అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువున ముంచి వారి యొక్క ఏమంటారు మంటలు మండుతుంటే చలి కాచుకుంటా ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఈ నిరుద్యోగుల పాఠం కలుగుతుంది ముఖ్యమంత్రి గారికి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియదలుచుకున్నాం. పొద్దున్న లేస్తే ఆయన మాట్లాడేటువంటి అహంకారమైనటువంటి బూతు భాష ఈరోజు మంత్రులు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఆయన భాషనే ఇలా వల్లవేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉంటే ఇలా నిరుద్యోగుల మీద కావచ్చు, అది పోలీసు వాళ్ళు వాడేటువంటి భాష కావచ్చు, మంత్రులు వాడేటువంటి భాష కావచ్చు, అందరు కూడా ముఖ్యమంత్రి ఏ భాష వాడుతారో ఆ భాషే అధికారులు కూడా వాడే పరిస్థితికి
ఇలా మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది. అంటే రాజు ఎట్లుంటే మంత్రి ఎట్లుంటాడు, మంత్రి ఎట్లుంటే వారి యొక్క ఆనయాయులు అలా విధంగా ఉంటారని చెప్పేసి మనకు ఈరోజు కనపడతా ఉన్నది. ఇకపోతే ఈ నిరుద్యోగులకు అందరికి కూడా మోసం చేసినటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఎప్పటి వరకు ఫుల్ఫిల్ చేస్తారు? ఈ 2 సంవత్సరాలకు 4 లక్షల ఉద్యోగాలు అయితే 2 సంవత్సరాలు మొదటి సంవత్సరం, ఈ 2వ సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు నింపుతారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇలా నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి నిరుద్యోగికి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీని కావచ్చు, కాంగ్రెస్ మిత్రుని అడుగుతా ఉన్నాం. ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతా ఉన్నారు? స్కూటీలు ఎప్పటి నుంచి చేయబోతా ఉన్నారు? విద్యార్థులకు మీరు అందరూ కూడా యూనివర్సిటీ స్కాలర్స్ కాబట్టి ఎప్పటి నుంచి వెళ్ళి ఈ రీసెర్చ్ స్కాలర్స్కు 10,000 రూపాయలు ఇస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. రైట్. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఇవ్వకుండా మోసం చేస్తూ జాబ్ క్యాలెండర్ అని చెప్పడం, అసెంబ్లీ సాక్షిగా మేము రేపే రిలీజ్ చేస్తామని, ఎల్లుండి రిలీజ్ చేస్తామని 2 సంవత్సరాలైంది. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేయడం జరిగింది? జాబ్ క్యాలెండర్ త్రూలో మీరు వేకెన్సీస్గా నోటిఫై చేసిన ఉద్యోగాలు ఎన్ని ఫుల్ఫిల్ చేసిరని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం. మీరు ఇవ్వకుండా ఇలానే ప్రజలందరినీ, నిరుద్యోగులందరినీ మీరు మోసం చేస్తూ ఎంతకాలం ప్రభుత్వాన్ని నడపలేరు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. భీమరావు నాయక్ గారు, ఏదైతే ఇందాక కుమార్ గారు అన్నట్టు నీళ్లు, నిధులు, నియామకాలు ఈ ట్యాగ్ లైన్తోనే తెలంగాణను కొట్లాడి సాధించుకున్నాం. కానీ వచ్చిన తర్వాత నీళ్ల విషయంలో ఇప్పటికీ పక్క రాష్ట్రంతో సమస్యలు ఫేస్ చేస్తూనే ఉన్నాము. నిధులు లేవని మీరే చెప్తున్నారు. ఇక నియామకాలు, వాటికి సంబంధించి కూడా ఇంతవరకు ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ మేము ఈ పరిస్థితుల్లో ధర్నాలు చేయాల్సి వస్తుందని నిరుద్యోగులంతా చెప్తున్నారు. సరే, గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు వాళ్ళు ఇచ్చారా, ఇవ్వలేదా అంటే అరకొర ఇచ్చారు. ఇచ్చిన అరకొర కదండి, 1,60,000 బరాబర్ ఇచ్చాము మేము. నోటిఫికేషన్లు ఉన్నాయి. నోటిఫికేషన్ నిరుద్యోగుల విషయం చెప్తారు. వాళ్ళని చెప్పనివ్వమని నేను ఒప్పుకుంటాను. ఇచ్చామనేది వాళ్ళు మేడం, నోటిఫికేషన్ ఇచ్చినా కూడా వీళ్ళు చేసింది ఏంటంటే 6,000 పాఠశాలలు మూసేసిర్రు. అది పునః ప్రారంభిస్తామని ఆ ప్రభుత్వం కూడా చెప్పింది. మాట్లాడండి. సో అదే పరిస్థితి. కాబట్టి ఇప్పటి ప్రభుత్వమైనా మాకు నోటిఫికేషన్లు ఇస్తుందేమో అని ఆశతో ఉంటే ఈ ప్రభుత్వం కూడా అలానే ఉంటుంది. పైగా శ్రీధర్ బాబు గారు చెప్పిన వ్యాఖ్యల్ని వాళ్ళు ఉదాహరిస్తున్నారు. కాబట్టి ఏంటి అసలు ఈ ప్రభుత్వానికి ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా నోటిఫికేషన్లకు సంబంధించి? పోనీ ఇవ్వము అని చెప్పేస్తే వాళ్ళు వేరే దాన్ని చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏజ్ బార్ అయిపోతుంది. ఊర్లలో అప్పులు